ప్రణతి అయితే బాధపడుతూ ఉంటుంది. అవని వదినకి నిజం చెప్పలేకపోయాను. అవని వదినకి ఈ విషయం చెప్పినైనా సరే ఈ పెళ్ళి ఆపేలా చేసేదేమో, కానీ నాకు ఆ అవకాశం దొరకలేదు అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడుస్తూ ఉన్న ప్రణతి దగ్గరికి అయితే అక్షయ్, శ్రీకర్, కమల్ వాళ్ళైతే వస్తూ ఉంటారు. అలా వాళ్ళు ముగ్గురు వచ్చి, ఏంటి ప్రణతి, నీ పెళ్ళి ఎంత వేగంగా అవుతుందని మేము అనుకోలేదు. నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాడు నాన్న అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. నాన్న సంతోషంగా ఉండడం చాలా రోజులు చూసాం. ఈ వారం రోజుల్లో నీ పెళ్ళి అయిపోతే ఇంకా హ్యాపీగా ఉంటారు. నీ పెళ్ళి ఎలా చెయ్యాలి అనుకుంటే నీకు తెలుసు కదా మా పెళ్ళిళ్ళు ఎలా అయ్యాయో. నా పెళ్ళి అయితే ఒక అనాథాశ్రమంలో ఎవరూ రాలేదు, అలానే అయిపోయింది అవనితో. కానీ అవని వదిన లేని లోటు తప్ప అంతకన్నా బాగా చేస్తాం. అవని వదిన ఒక్కదాయే ఉండదు అని చెప్పేసి కొంచెం ఫీల్ అవుతూ అంటూ ఉంటాడు అక్షయ్ అలా అనేసరికి శ్రీకర్ వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు. ఇక ప్రణతి అయితే కొంచెం ఫీల్ అవుతూ ఉంటుంది. మా పెళ్ళిళ్ళా కాదు, నాన్న కళలో ఆనందం చూడాలంటే నీ పెళ్ళి చాలా ఘనంగా చేయాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అలా అనేసరికి శ్రీకర్ అయితే, ఇంకా నీకు చెప్పాల్సిన అవసరం ఏం లేదు. నా పెళ్ళి ఎక్కడ మొదలైందో ఎక్కడ ఆగిందో నీకు తెలుసు. కళ్యాణ మండపం దగ్గర మొదలయ్యి కోవిల్లో ఆగింది అని చెప్పేసి అయితే శ్రీకర్ అయితే అంటూ ఉంటాడు. అలా శ్రీకర్, కమల్ వీళ్ళందరూ అయితే చెప్తూ ఉంటాడు. ఇక కమల్ అంటాడు, నా పెళ్ళి గురించి మరి చెప్పక్కర్లే, ఎలా అయిందో కూడా నాకు తెలియదు. అలా కలలాగా అయిపోయింది నా పెళ్ళి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి ప్రణతి అయితే వాళ్ళ మాటలు వాళ్ళు ఆడుకుంటూ ఉంటే ప్రణతి ఒక్కదాయిగా బాధపడుతూ ఉంటుంది. అలా బాధపడుతూ ఫీల్ అయ్యేసరికి, ఏంటి ప్రణతి, ఎందుకు ఇంత బాధపడుతున్నావు? ఎంత త్వరగా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని అనుకుంటున్నావా? కానీ నీకెప్పుడు ఆ బాధ కలగకుండా ఉండడానికే కదమ్మా ఈ సంబంధం చేస్తున్నాం. నువ్వు బాధపడితే మళ్ళీ నాన్న బాధపడతాడు. ఈ పెళ్ళి ఎలాగైనా అంగరంగ వైభవంగా చేస్తాము. నువ్వేం బాధపడకు. ఆడపిల్ల అంటే తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని అందరినీ వదిలేసినందుకు బాధపడుతుందని నాకు తెలుసు. కానీ నువ్వు హ్యాపీగా ఉంటేనే కదమ్మా మేము హ్యాపీగా ఉంటాము అని చెప్పేసి అంటూ ఉంటాడు. నువ్వేం బాధపడకు ప్రణతి, నీకు తెలుసో తెలీదో మీ ఆయన గురించి నేను, శ్రీకర్ చాలా ఎంక్వైరీ చేసాం. ఫ్రెండ్స్, కాలేజ్ అందరినీ ఎంక్వైరీ చేసాం. చాలా మంచివాడంట. నువ్వు చాలా అదృష్టవంతురాలివి అని చెప్పేసి అయితే అంటూ నవ్విస్తూ ఉంటాడు.